నమస్కారం, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్ కన్సల్టెంట్ని మాట్లాడుతున్నాను. భార్యాభర్తలు ఎప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు. సో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే చాలామంది అది ఓవ్యులేషన్ పీరియడ్ ఎప్పుడు, అంటే అండాశయాల నుంచి అండం ఎప్పుడు విడుదల అవుతుంది అనేది మామూలుగా అయితే మనం ప్రిడిక్ట్ చేయాలి, అంటే మనం తెలుసుకోవాలి. అది ఎప్పుడు తెలుసుకోగలుగుతాము, ఎలా తెలుసుకోగలుగుతాము అనే దానికి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో దాని గురించి నేను ఈరోజు చెప్పడానికి చూస్తున్నాను. ఏంటి అంటే మామూలుగా డేట్ ఇప్పుడు సపోజ్ ఏప్రిల్ 1వ తారీఖు వచ్చిందనుకోండి డేట్, ఆ రోజు నుంచి ఒక 8 రోజుల వరకు ప్రెగ్నెన్సీకి మరి ట్రై చేసిన సక్సెస్ రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది. 8వ రోజు నుంచి 16 రోజుల వరకు, అంటే రోజు మార్చి రోజు అన్నా కలిస్తే సక్సెస్ రేట్ అంటే పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలలో అండాశయాల నుంచి అండం విడుదల అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఆ తర్వాత అంటే 16 రోజుల తర్వాత మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసిన సక్సెస్ రేట్ అంటే పాజిటివ్ రేటు రాదని చెప్తాం. ఇంకొకటి మామూలుగా అయితే క్యాలెండర్ మెథడ్ ఇది అంటారు. మామూలుగా అయితే మనమే క్యాలెండర్లో రాసుకొని ఇది ఓవ్యులేషన్ పీరియడ్, ఇది సేఫ్ పీరియడ్, ఇది అన్సేఫ్ పీరియడ్ అని చెప్తాము. అంటే ఒకవేళ ఎవరైనా ప్రెగ్నెన్సీ తెచ్చుకోకూడదు అంటే వాళ్ళకి అది అన్సేఫ్ పీరియడ్ అండి. ఒకవేళ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఇది సేఫ్ పీరియడ్, అంటే వాళ్ళకి కంపల్సరీగా ప్రెగ్నెన్సీస్ తెచ్చుకోవచ్చు అని మేము చెప్తాం. ఇంకా కొంతమందికి స్కాన్ ద్వారా మనం చూడొచ్చు, అంటే ఫర్టిలిటీకి ట్రై చేస్తున్నారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా కానీ ట్రై చేస్తున్నా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే వాళ్ళు స్కాన్లు అంటే 10 రోజులు, 12వ రోజు, 14, 16 రోజులు ఈ 4 రోజులు ఆల్టర్నేట్ డే స్కాన్స్ చేసుకుంటే ఏ రోజైతే అండాశయాలలో అండాలు పెద్దగా అవుతున్నాయి, ఎన్ని పెద్దగా అయ్యాయి, ఎంత సక్సెస్ రేట్ అవుతుంది, ఆ పెద్దగా అయినవి ఎన్ని రప్చర్ అయినాయి, అంటే ఎన్ని పగిలిపోయి విడుదల అయినాయి అని మనం స్కాన్ చేసి దానికి ఈరోజు కలిస్తే సక్సెస్ రేట్ బాగుంటుందని చెప్తాము. ఒకవేళ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే గనక వాళ్ళల్లో మేము ఒక హెచ్సిజీ అండాశయాల నుంచి అండం విడుదల అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తామండి. అలా ఇచ్చినప్పుడు వాళ్ళని కలవమని చెప్తే పాజిటివ్ రేట్ అంటే 12వ రోజు నుంచి 16 రోజుల లోపల ఎప్పుడైనా అండం విడుదల అయితే విడుదల అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తే 34 నుంచి 36 గంటల వరకు ఆ తర్వాత కలిస్తే భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటుంది రావడానికి. ఒకవేళ సపోజ్ 30 గంటలు అలా ఉంది, 30 గంటల లోపల కలిసినా కానీ పాజిటివ్ రేట్లు ఉంటాయి. వీళ్ళల్లో ఒకవేళ ఐయుఐ చేయాలనుకుంటున్నామంటే, అంటే భార్యలో భర్త కణాలని మనము వీర్య కణాల టెస్ట్ చేసి దాన్ని వాషింగ్ చేసి మేము ఐయుఐ ద్వారా చేస్తామండి. అది కూడా 34 నుంచి 36 గంటల తర్వాత చేస్తాము. అప్పుడు మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత భార్యాభర్తలు కలిసిన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి.